ఆవ్యా ఫామ్ మనకి అందిస్తోంది 11 రకాల తాజా కూరగాయలు కేవలం 99 రూపాయలకే. ఆర్డర్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. డోర్ డెలివరీ సదుపాయం కేవలం 9 రూపాయలలోనే. క్యాతన్పల్లిలో వాయిదాకి కుట్ర పన్నారు. మాపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. తనని జైలుకు పంపాలని చూస్తున్నారన్న సుమన్. ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళంతో వాయిదా వేసిన చైర్మన్. దేవుణ్ణి రాజకీయంగా వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కల్తీ జరిగిందని సిట్ చెప్పిందన్న అనిత. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ వాళ్ళది. టీటీడీతో వివరణ బదులు చర్చించొచ్చు కదా. ప్రభుత్వం తీరుపై బొత్స ఆగ్రహం. రాష్ట్రంలో 22A సమస్య ఎక్కువగా ఉంది. జీవో అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మంత్రి అనగానికి స్పీకర్ డైరెక్షన్. నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ యాత్ర. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న షర్మిల. కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందన్న నేత. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు. శ్రీశైలం హైవేపై బెల్దండ విద్యార్థుల నిరసన. పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన. ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై వీడిన ఉత్కంఠ. బీజేపీతో కలిసి చైర్మన్ పదవిని పంచుకోనున్న బీఆర్ఎస్. బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్ ప్రతిపాదనకి ఓకే. క్యాతన్పల్లి దాడి ఘటనలో మరొకరి అరెస్ట్. చెన్నూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. రామగుండంకు రాజురెడ్డి తరలింపు. వరంగల్ త్రిశక్తి పీఠం దగ్గర ఉద్రిక్తత. గుడి ప్రహరీ గోడ కూల్చివేతపై వివాదం. కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్న సారయ్య. రేవంత్ రెడ్డి రాజుగా మంత్రిగా విఫలం. హైదరాబాద్ లో ఏ ఒక్క పని జరగలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న వివేకానంద. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై స్టే ఎత్తివేత. చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్. కలెక్టర్దే తుది నిర్ణయమన్న హైకోర్టు. గుడివాడ CCS/PS లో అగ్ని ప్రమాదం. గోడౌన్లో చెలరేగిన మంటలు. సీజ్ చేసిన వాహనాలు, రికార్డులు దగ్ధం. అంబటి రాంబాబుకి రిలీఫ్. బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో తీర్పు. విశాఖ ఏయూలో మరొకసారి ఉద్రిక్తత. ఏబీవీపీ SFI మధ్య వాగ్వాదం. రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో 4 కోర్టులకి బాంబు బెదిరింపులు. మధ్యాహ్నం పేలుతుందంటూ మెయిల్. కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా. 4000 పెన్షన్ హామీ అమలుకు డిమాండ్. ప్రభుత్వం తీరుపై మండిపాటు. శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం. లాల్ చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంటలు. 2 ఇళ్లు అగ్నికి ఆహుతి. రైతులు పోలీసుల మధ్య ఘర్షణ. పంజాబ్ లోని భటిండాలో ఘటన. రైతుల మార్చ్ ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత. AI ఇంపాక్ట్ సమ్మిట్ లో మరో వివాదం. గాల్గోటియా యూనివర్సిటీ స్టాల్ తొలగింపు. చైనా రోబోటాక్ ని ప్రదర్శించిన యూనివర్సిటీ. AI ఇంపాక్ట్ సదస్సుపై కాంగ్రెస్ విమర్శలు. ప్రభుత్వ అసమర్థతతో దేశానికి అవమానం. అధ్వానంగా నిర్వహిస్తున్నారన్న రాహుల్ గాంధీ. బ్లింకిట్ పై కేసు నమోదు. ఆన్లైన్ లో బటన్ కత్తుల విక్రయంపై FIR. బ్లింకిట్ గోడౌన్లపై ఢిల్లీ పోలీసుల దాడులు. ఆవ్యా ఫామ్ మనకి అందిస్తోంది 11 రకాల తాజా కూరగాయలు కేవలం 99 రూపాయలకే. ఆర్డర్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. డోర్ డెలివరీ సదుపాయం కేవలం 9 రూపాయలలోనే.